హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం కూర చేశారు? నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నాను ప్లేట్లో. చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే కూర అండి. అదేనండి మన ఆంధ్ర గోంగూర. దానిలోకి ఎండు చేపల కాంబినేషన్ వేసి చేశాను. అసలు గోంగూర ఎంత పుల్లగా ఉందంటే, ఎంత టేస్టీగా ఉందంటే, ఇది మామిడి తోటల్లో వేసిన గోంగూర అండి. ఇక్కడ ఒక అన్న తీసుకొస్తున్నాడు మాకు. అసలు ఎంత బాగుంటుందో, చాలా పుల్లగా, అబ్బా భలే టేస్ట్ ఉంటుంది. అట్లాగే కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ ఎండు చేపలు నంచుకొని తింటే వేడివేడి అన్నంలో. మీరు కూడా అందరికీ తెలిసిన కర్రీయే, అయితే మన స్టైల్లో కుక్కర్లో చేసేస్తాను కదా 5 మినిట్స్లో. టేస్ట్ అయితే అల్టిమేట్ సూపర్గా ఉంది. ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూసేద్దాం, వచ్చేయండి. చాలా చాలా తక్కువ పదార్థాలతోనే చేస్తాను నేను కుక్కర్లో, సరేనా? దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, టమాటా, కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి, కొద్దిగా ఎక్కువ కొత్తిమీర, కరివేపాకే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీకి మెయిన్ వెల్లుల్లి కూడా. తప్పకుండా ఈ 3 వేసుకోండి ఎప్పుడు గోంగూర ఏ విధంగా చేసినా, ఓకేనా? ఇప్పుడు ఎప్పట్లాగే కుక్కర్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే గోంగూర కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఇవి ఎలా వేయించాలో మొన్న చెప్పాను కదా, అడుగంటకుండా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి నలకొట్టలేదు, వీటితో పాటే వేసేసుకుంటున్నాను. అవి ఉడికేసరికి మనం పప్పు గుత్తో తిప్పుతాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు. అసలు కొత్తిమీర గోంగూరకి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. మా అమ్మ అంటూ ఉంటారు ఈ మాట. ఖచ్చితంగా గోంగూరలో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా పెట్టేసుకుంటున్నాను. నేను ముందే కూరగాయల్లో వేయనండి పసుపు, కారం. కొద్దిగా గోంగూర పెట్టిన తర్వాత ఒక లేయరు ఇదిగో ఇట్లా పెట్టేసుకొని ఇంకో మిగిలిన గోంగూర కూడా దీని మీద పెట్టేస్తాను. అలా పెట్టుకుంటే ఒకవేళ వాటర్ ఎక్కువైనా పొంగకుండా ఉంటుంది కుక్కర్ అన్నమాట. అందుకని ఈ టిప్. ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఎప్పట్లాగే వాటర్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉంచుకుందామండి. ఏం లేదు, చాలా ఈజీగా చేసుకునేది అన్నమాట. ఇదిగో ఉడికిపోయింది చూసారా, ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకొని చక్కగా పప్పు గుత్తితో రుబ్బేసుకొని, మీకు ఇష్టమైతే ఎండు చేపలు ఇందులో కలుపుకోండి, లేదా వేరేగా నంచుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.